श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वदं श्री पार्वती परमेश्वरानुग्रहकटाक्षबलसिद्ध्यर्थं మన యొక్క స్థితిగతులు కానీ, మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ, మనకి కాలం కలిసి రావడం కానీ, లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ, మనం ఆర్థికంగా కృషించడానికి కానీ, మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ, ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం. కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం, ఇక్కడ పెట్టకూడదు, ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు గురువుగారు ఇవి జరుగుతాయి, మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే, జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాల్లో ఉంటాయి. కొంతమంది అంశ చక్రంలో, కొంతమంది ఆరూఢ చక్రంలో, మరికొంతమంది నవాంశ చక్రంలో, మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అన్ని పరిశీలనలు కూడా 100% మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి, జాతక రీత్యా అనుసరించి, గోచారంలో జరిగేటువంటి తప్పిదాల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా శనీశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం, శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు, దీని కారణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా, అంటే మేషం మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా జనవరి 15వ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 17 వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం. వృశ్చిక రాశి వారికి శని రాహు ప్రవేశించడం వల్ల అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ధనపరంగా, ఆరోగ్యపరంగా పర్వాలేదు అనిపిస్తారు. అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుని చరాస్తులు అంటే వెహికల్స్ ఇలాంటివి తీసివేసి వచ్చిన ధనాన్ని అప్పులు కట్టి, సర్లే మనం తర్వాత కొత్త వెహికల్స్ కొనుక్కుందాం అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వస్తారు. స్థిరాస్తులు మాత్రం ఎక్కడ ఏమి టచ్ చేయరు. స్థిరాస్తులుగానే ఉంటాయి. చరాస్తుల్లో మాత్రమే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శని రాహు కలయిక ఉండడం వల్ల మీరు ఎంతో ఆప్తులు అనుకున్న వారిని మీరు దూరం పెడతారు. పాత బంధాలని దగ్గరికి రానివ్వరు. పైగా మనసులో ఏదో పెట్టుకుని పైకి మాత్రం వేరేది మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏమనుకుంటున్నారో దాన్ని తెలియజేయకుండా అందరి ముందు కూడా కాస్త మానసిక సంక్షోభం అనేది ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ రాశివారు స్థలాన్ని మారుస్తారు, ప్రమోషన్లు వస్తాయి. వీటి వల్ల కొత్త ప్రదేశంలో కొత్త పోంకళ్ళకు పోయి కొత్త పరిచయాలను కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండగా, ఇతను ఏదో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్నాడు, అందరికీ అర్థమయ్యేట్లు లేడు అనేటువంటి మాటను తెచ్చుకుంటుంటారు. ఈ వృశ్చిక రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేయడంలో అత్యంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అది మీకు అవసరం లేకపోయినా ఆ ఇంట్లో ఉంటే ఏముందిలే, ఇది వస్తువు బాగుంది అని చెప్పి ధనాన్ని కొత్త వస్తువులు కొనుగోలు మీద పెడుతూ ఉంటారు. అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇది నాకు నచ్చింది, ఇంట్లో ఉంటే ఇది బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పి ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. శుక్రుడు రవి కుజుడు కలయిక ఉండడం వల్ల మీ పార్ట్నర్స్ కానీ, మీ వ్యాపారంలో కానీ కొన్ని మార్పులు అయితే చేస్తారు. ఇలా ఉండడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నానేమో అని చెప్పి ఆ షాపులు కానీ, ఉద్యోగాల్లో కానీ
మీ యొక్క స్థానాన్ని అటు ఇటు మార్చి దిశాలు మార్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు. మీకంటూ ఒక పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇతరుగా మనం ఈ అవకాశం ఇచ్చింది ఉపయోగించగలడా అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు. దాన్ని మీరు పూర్తి చేసి నేను సమర్థవంతుడికే కళ్యాణాలు ఇచ్చాను అనేటువంటి మాట తెచ్చుకుంటారు. అందరి ముందు కూడా సభాష్ అనేటువంటి మాట మీరు తెచ్చుకుంటూ జరుగుతుంది. శుక్రుడు రవి కుజుడు కలియగా ఉండడం వల్ల కాస్త ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మెడ భాగం కానీ లేకపోతే ఉత్తర భాగం వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎక్కువ శాతం పొడిదెగ్గు వచ్చేటువంటి అవకాశాలే బాగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారు డిసెంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 24వ తారీఖు మధ్య భాగంలో ఆర్థికంగా నమ్మి మోసపోయేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలు రావడానికి గాను, ఆరోగ్య విషయంలో కొంచెం స్థిరత్వం ఏర్పరచుకోవడానికి గాను మీరు ప్రతి నిత్యము కూడా అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తెల్లటి పుష్పాలతో హరిహర సుతుడైనటువంటి అయ్యప్పని ధ్యానం చేయడం చాలా మంచిది. వచ్చేటువంటి ప్రమాదం పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతోంది. మీ ఆలోచన ధోరణి కూడా సవ్యంగా ఉండడానికి ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప అనుగ్రహం కలిగే విధంగా ఉంటుంది. పైగా వృశ్చిక రాశి వారు తమ యొక్క ఆలోచన మొత్తాన్ని కూడా ఆర్థిక వ్యవస్థను ఎలా మెరుగుపరుచుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించరు. కాబట్టి ప్రతి వృశ్చిక రాశి వారు ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ వహించండి. ప్రతిరోజు కూడా చందనాన్ని ధరించండి. అయ్యప్ప స్వామి వారి దేవాలయాలను ఎంత వీలుంటే అంత ఎక్కువ సార్లు దర్శనం చేసుకోవడానికి చూడండి. ప్రతిరోజు ఉదయ సాయంత్రం వేళ ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకోవడం ఉత్తమమైన సూచన. పైగా శని రాహుతో కలిసి ఉండడం వల్ల మీ వస్త్రధారణ కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కాంబినేషన్లు అనేటువంటి వేరు. ఎదుటివారు మిమ్మల్ని చూశాక ఇతరుల్లో ఎటువంటి సామర్థ్యత లేదని ఒక ఎస్టిమేషన్కి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి శరీర సౌందర్య విషయంలోనూ వస్త్రధారణ విషయంలోనూ వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన.